ఏడీఎంఎస్ ఏవో అన్ని వేరువేరుగా కనిపిస్తున్నాయి కదా, కానీ ఒకటే అంటుంది ఆ వెబ్సైట్. ఇంతకీ ఏంటి ఈ వెబ్సైట్లు కదా? ప్రస్తుతం జనాల చెవులో పువ్వు పెట్టడంలో బిజీగా ఉన్న ఈ కంపెనీ అసలు భాగోతం ఏంటి? ఆ కంపెనీ చట్టబద్ధత గురించి ఆ కంపెనీ పెద్ద మనుషులే చెప్పిన విషయాలేంటి? ఏడీఎంఎస్ కథలు, ఆ కథల వెనుక అసలు భాగోతాలేంటో మీరే చూడండి. ఏడీఎంఎస్ కంపెనీ గురించి తవ్వుతున్నా కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ తమ వ్యాపారాన్ని విస్తరిస్తుంది ఏడీఎంఎస్. అయితే ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన మరో మోసం వెలుగులోకి వచ్చింది. అదేంటో చూడండి. చూసారుగా, ఒకేలా కనిపిస్తున్న రెండు వెబ్సైట్స్ ఇవి. ఇందులో పేరు తప్ప మిగిలినవన్నీ సేమ్. కాంటాక్ట్ లోకి వెళ్తే అక్కడ కనిపించే అడ్రస్, పేర్లన్నీ ఒకటి. మరి నిజాయితీగా వ్యాపారం చేస్తున్న కంపెనీ అయితే ఇలా ఒకే బైక్ ను రెండింటి పేరుపై ఎందుకు విక్రయిస్తున్నారు? అంటే ఒక కంపెనీపై ఏవైనా కేసులు నమోదైనా చిక్కుల్లో పడ్డా మరో కంపెనీ పేరుతో వ్యాపారం చేద్దామనా, లేక దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏడీఎంఎస్ పేరుతోనే వ్యాపారం జరుగుతుంది. ఇక మరో విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. లైసెన్సులు తీసుకుని వాటితో ఈ బైక్స్ వ్యాపారం చేస్తున్నామని చెప్పి చివరికి మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తోంది ఏడీఎంఎస్. అసలు తమ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దిలావరి చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సంపాదించింది బిగ్ టీవీ. जो भी गवर्नमेंट बोलेगा उसी तरह का हम करने के लिए तैयार है। सब सिस्टम हमारा रेडी है, उसके बारे में आपको सोचने की जरूरत नहीं है। ऐसा क्या जरूरत हमको लगता नहीं, आपको लगता है तो कर देंगे, ऐसा कहते हैं। हमको तो कोई जरूरत नहीं है उसकी, कर देंगे। मेरे मेंबर కావాలంటే జयपुर में हाँ, लेकिन जो भी उसको सर्टिफिकेट चाहिए, जो परमिशन चाहिए, जो वो सब ले लिया हमने। 40,000 करोड़ का कंपनी बनाना है, 500 करोड़ का बनाया, तो विदाउट रूल्स के बनता नहीं है। తాము చేసే వ్యాపారానికి అనుమతులు లేవని, 2001 నుంచి అనుమతుల కోసం పోరాడుతున్నామని, బిల్లు ఇంకా పాస్ కాలేదని చెబుతున్నారు. అసలు తమ వ్యాపారానికి అనుమతులు అవసరం లేదంటున్నారు. మళ్లీ కావాల్సిన సర్టిఫికెట్లు ఉన్నాయని నమ్మబలుకుతున్నారు. ఇలా జనాలకు కమిషన్ ఆశ చూపించి వారి వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 500 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని వాళ్ళే చెబుతున్నారు. అంతేకాదు 40,000 కోట్ల టర్నోవర్ చేయాలనుకుంటున్నారు. ఈ దందాను బిగ్ టీవీ బయట పెట్టడంతో బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. తాను ₹1 కోటి కట్టించానని 1% కమిషన్ అడిగితే కొట్టబోయారంటూ బిగ్ టీవీ ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. మేము కూడా వాళ్ళ మాటలు నమ్మి నేను కూడా ఒక పర్సన్ తోటి ఉనిస్కాన్ అని చెప్పి ఒక పర్సన్ తోటి 1 crore వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించాను. ఆ 1 crore వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నాకు 1% వస్తుందని చెప్పేసి అన్నారు. ఫోన్లు చేస్తే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. అవ్వకపోతే నేను ఒకసారి బెల్గాం వెళ్ళాను. హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఏంటి మన నాకు రాలేదంటే నన్ను కొట్టడానికి ట్రై చేసింది సాహిన్. ఇఫ్ కేస్ 2013 డేట్లో ఇచ్చారు కదా నాకు, 2022లో వాళ్ళ ఆఫీస్లో వీడియో చూడవచ్చు. ఆమె నన్ను కొట్టడానికి ట్రై చేసింది. బట్ ఇంకెందుకులే అని చెప్పి అశోక్ వీళ్ళంతా కాంప్రమైజ్ తోటి మాట్లాడారు. నాకు ఒక చెక్ రాసిచ్చారు అశోక్ సార్. ఇది 1 lakh చెక్ నాకు రాసిచ్చింది 1 crore ఇన్వెస్ట్మెంట్కి కాను. సో 1% కూడా నీకు కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఇప్పుడు దాకా ఈ చెక్ పాస్ అవ్వలేదు. అగైన్ ఆ 1% కూడా ఎవరికి రాలేదు. అలా ఏంటంటే షోరూమ్స్ పెట్టామనుకోండి, ఫర్ సపోజ్ షోరూమ్ రిఫరల్ ఇచ్చాము మనం. షోరూమ్ రిఫరల్ మీద కూడా, షోరూమ్ టోటల్ టర్నోవర్ మీద కూడా ఎవరైతే రిఫరల్ చేయించారో వాళ్ళకి 1% ఇస్తా అని చెప్పారు. ఎవరికి ఆ అమౌంట్స్ కూడా రాలేదు. పైన పటారం లోన లోటారం అనే మాట ఏడీఎంఎస్ ఈ బైక్ల పేరుతో జరుగుతున్న వ్యాపారానికి సరిగ్గా సరిపోతుంది. బిగ్ టీవీ కథనాలతో ఏడీఎంఎస్ నిర్వాహకులు సైతం అలర్ట్ అయ్యారు. బాధితులకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. మీకు న్యాయం చేస్తాం, రోడ్డెక్కవద్దు అంటూ వేడుకుంటున్నారు. కేసులు వెయ్యొద్దంటూ కాళ్ళా వేళ్లా పడుతున్నారు. లైసెన్స్ లేదు, నమ్మేలా అసలు లేదు. తాము పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యే వరకు అంతా సవ్యంగానే నడిపించి ఆ తర్వాత జెండా ఎత్తేయాలని ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. ఈలోపు ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా నిజాయితీ అనే కోటు వేసుకుని డాబుసరి కొడుతున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు ఈ కంపెనీ గురించి బయటకు తీయడంతో కొందరికి కోపాలు కూడా వస్తున్నాయి. కానీ జనాన్ని మేల్కొలిపి ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే మా పని. ఇప్పటికైనా గుడ్డిగా మోసపోకండి. కంపెనీ బిచానా ఎత్తేయక ముందే కళ్ళు తెరవండి. ఇదే మా బిగ్ రిక్వెస్ట్.